నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. భారతదేశాన్ని ఒక కుదిపేసింది ఏదైనా ఉంది అంటే ఇటీవల బయటకు వచ్చిన సోలార్ ఒప్పందం. ఈ సోలార్ విద్యుత్ ఒప్పందంపై అనేక రకాలైన ఆరోపణలు, చివరికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారం అమెరికా దాకా వెళ్ళింది. అట్లా ఉంటుంది తెలుగు వాళ్ళ పవర్ అన్నమాట. సో ఈ క్రమంలో వచ్చిన ఆరోపణలు ప్రధానంగా ఏంటి అంటే అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు 1750 కోట్ల రూపాయలని ఆయన లంచంగా తీసుకున్నారు అని చెప్పేసి వార్తా కథనాలు. మరి ఈ తరుణంలో ఏదైతే ఒక వ్యాపారవేత్తగా పేరుగాంచినటువంటి అద్వానికి కూడా షాక్ తగిలిందే జగన్మోహన్ రెడ్డి గారి షాకు. ఎందుకంటే ఈ సోలార్ ఒప్పందంకు సంబంధించిన వ్యవహారంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అఫ్కోర్స్ అన్నింటిలో కంటే కూడా ఎక్కువ పార్టీ అంటే సింహభాగం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. మొత్తం 2029 కోట్లకు గాను 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్న తరుణంలో మరి ఇప్పుడు కేంద్రం వైఖరి ఎలా ఉండబోతుంది? ఇది చాలా కీలకంగా ఉండబోతుంది. సో ప్రక్కన అదానీ గారు మోదీ గారికి బాగా సన్నిహితంగా ఉంటారు అని చెప్పేసి విపక్షాలు సైతం ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో అదానీ గారిని ఏ విధంగా చూడబోతున్నారు? మరి దీనికి సంబంధించిన వ్యవహారం 25 ఏళ్ల పాటు ఏదైతే వీళ్ళు ఒప్పందం కుదుర్చుకుందాం అనుకున్నారో మరి దాన్ని రద్దు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ 5 ఏళ్ళు పరిపాలన ఇచ్చినప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అగ్రిమెంట్స్ చేసేసుకోవడం, దాని తర్వాత ప్రభుత్వం మారినప్పుడు రివర్స్ టెండరింగ్లు అంటే మరలా ఆ కాంట్రాక్టర్స్ మార్చడాలు, ఆ యొక్క ఒప్పందాలను రద్దు చేయడాలు, దీన్ని ఏ విధంగా చూడాలి? ఈ అంశాలన్నీ కూడా ఈరోజు చర్చించబోతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, షేక్ బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు, మరికొద్దిసేపట్లో వైసీపీ మరియు బీజేపీ అధికార ప్రతినిధులు కూడా పాల్గొనబోతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు చెప్తారా లేకపోతే వాళ్ళు చెప్పిన తర్వాత మీరు తిరిగి కౌంటర్ వేస్తారా? అసలు ముందు ప్రశ్న వేయాలి కదా, ప్రశ్న వేస్తే దాన్ని బట్టి కదా. అదే సార్, విద్యుత్ రంగానికి సంబంధించి ఏదైతే సోలార్ విద్యుత్కు సంబంధించి ఉంది వ్యవహారం, సో అది 25 ఏళ్ల పాటు మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు కదా. మరి తరుణంలో నిన్న వైఎస్ షర్మిల గారు అది రద్దు చేయాలి అని చెప్పేసి ఆవిడ డిమాండ్ చేశారు. సో దానికి సంబంధించిన అంశం ముందుగా ఆదాన వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, మీకు రాష్ట్ర ప్రజలకి శుభోదయం. నమస్కారం సార్. గత వారం రోజులుగా ఈ సోలార్ విద్యుత్ మీద అధికార పక్షంలో ఉండి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండి ఊరికే మీడియాల్లో బజార్లమ్మటి వేదికల మీద ఊరక రొల్లుతా ఉండడం కంటే సొల్లు మాటలు చెప్పడం కంటే నేనేమంటానంటే అదానీ వ్యవహారం మీద అమెరికాలో కేసు నమోదైన దరిమిళ ఎందుకు మీరు ఇండియాలో ఒక ఎంక్వైరీ కమిషన్ వేయట్లేదు? ఎందుకు ఆయన మీద ఒక సిబిఐ విచారణ కానీ జ్యుడిషియల్ విచారణ కానీ చేపట్టి ఎక్కడ తప్పులు ఉన్నాయో అక్కడ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు ఊరికే మాటలు మాట్లాడుతున్నారు? చర్యలు తీసుకోకుండా, కమిషన్ వేయకుండా మీడియాలలో ప్రతిపక్షాల వాళ్ళని అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది ఇవన్నీ ఎందుకు కాలయాపన చేస్తున్నారు? భారతదేశం పరువు ప్రపంచ దేశాలలో అగ్రగామి దేశమైన అమెరికాలో వాళ్ళెవరో ఎంక్వైరీ చేసి కేసు పెట్టేంత వరకు మీరు భారతదేశం ఎన్డీఏ కూటమి ఎందుకు కనిపెట్టలేకపోయింది? ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? ఓకే, ఈ ఎన్డీఏ కూటమి ఇంతే ఊరికే మాటలు చెప్తుంటదా? సరైన చర్యలు తీసుకుంటుందా? తీసుకోదా? మీ మనసులో మాట ఏంటో దీనికి అంటే నేనేమంటానంటే మనసులో మాట బయట ఒక మాట చెప్పడం, ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వచ్చి ఒక మాట, నిన్న ఒక మాట, మొన్న ఒక పొత్తు, నిన్న ఒక పొత్తు, ఈ రోజు ఒక మాట, ఆ రోజు ఒక మాట చెప్పే నైజం కానీ ఆ పద్ధతి కానీ మాకు లేదు. పూటకొక పొత్తు, రోజుకొక మాట, రోజుకొక వేషం వేసే అలవాటు మాకు లేదు.
కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, క్లియర్ గా కేటగారికల్ గా ఉన్న విషయం చెప్తున్నాం. అదానీ మీద ఎంక్వైరీ కమిషన్ వేయండి, సిబిఐ విచారణ జరపండి, ఎవరు తప్పు చేసినా ముందు శిక్షించండి. అలా కాకుండా మీరు వేదికల్లోనూ డిబేట్లలోనూ ఎక్కడో అక్కడ ఊరికే సొల్లు మాటలు, సోది మాటలు, పనికిరాని ఆరోపణలు ఇవన్నీ చేస్తే ఏమనుకుంటామంటే మింగలేక మంగళవారం మాటలు మాట్లాడుతున్నారు, చేతగాని ప్రభుత్వం, పరిపాలించలేని ప్రభుత్వం, చర్యలు తీసుకోలేని ప్రభుత్వం అని మేము అనుకుంటాం. అంత పారదర్శకంగా రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయంటారా? గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. గత 10 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి ఉంది. అదానీ వ్యవహారం ఎందుకు లేవనెత్తట్లేదు? ఎందుకు అతని మీద చర్యలు తీసుకోవట్లేదు? అదానీ వ్యవహారం లోపాయకార ఒప్పందాలు ఉండే అంటారా మీరు? కాదు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అతని కార్యకలాపాలు ఉన్నాయి. ఇది పూర్తిగా ఎన్డీఏ కూటమి పార్టీల వైఫల్యం, ఎన్డీఏ కూటమి పార్టీల వైఫల్యం, ఎన్డీఏ కూటమి వైఫల్యం, ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం. రైట్. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఈ కేసులకు సంబంధించిన వ్యవహారంలో ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్లో ప్రధానంగా ఈ 1750 కోట్లకు సంబంధించిన ఎపిసోడ్లో ఏంటి అంటే, అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది ఇన్వెస్టర్లు లేదా పెట్టుబడిదారులు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొచ్చి వీళ్ళు డిమాండ్ చేసిన లంచం అనేది సర్దేశారు అదానీ గారు. దానివల్ల ఈ అంశాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు లంచం డిమాండ్ చేయకపోతే ఈ గోలే ఉండేది కాదు అన్నట్లుగా వార్త వస్తుంది. ఏమంటారు? ఇదే పనికి మళ్ళీ మాట్లాంటాను నేను. ఒకవేళ అలా జరిగితే చర్యలు తీసుకోండి. సొల్లెందుకు? మీరు అధికారంలో ఉన్నారు. ఎన్డీఏ కూటమి భారతదేశాన్ని మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి పరిపాలిస్తుంది. చర్యలు తీసుకోవడానికి ఏంటి మీకు ప్రాబ్లం? రైట్. చర్యలు ఇవన్నీ ఎందుకంటే అబద్ధాలు అవుతాయి కదా. మేమేమనుకుంటాం, క్లియర్ కట్ గా మేము చెప్తున్నాం. మేమే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ దేశ ప్రజలు కానీ ఏమనుకుంటారు, వీళ్ళు సొల్లు చెబుతున్నారు, వీళ్ళు సోది చెబుతున్నారు, వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, మాటలు మాట్లాడుతున్నారు, అసలు తప్పు వీళ్ళలోనే ఉంది అని ప్రజలు అనుకుంటారు కదా. ప్రజలు అనుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పే అబద్ధాలు మీరు అన్నది వాస్తవమే. వీళ్ళు అలాగే ఆరోపణలు చేసి వదిలేస్తే మాత్రం అలాగే అనుకుంటారు మీరు అన్నట్లుగానే. మరి దీనిపైన చర్యలు ఎలా తీసుకుంటారు, ఏంటి? విచారణ చేపిస్తారా? ఏదన్నా స్పెషల్ టీంని ఇన్వెస్టిగేషన్ కోసం వేస్తారా అనేది అసలు కమిషన్ ఇన్వెస్టిగేషన్ వేయలేదండి. ఇన్వెస్టిగేషన్ వేయలేదు, వీళ్ళు సోది చెప్తున్నారు. వేస్తారేమో చూద్దాం అంటున్నా. అదే నేను అదే. రైట్. బాజీ గారు నమస్తే. ఇంకొక మాట ప్రసాద్ గారు, చెప్పండి. కనీసం రాష్ట్రంలో ఉన్న టీడీపీ జనసేన ప్రభుత్వ రాష్ట్ర కూటమి అసలు ఎంక్వైరీకి డిమాండే చేయలేదు. ఓకే, అడుగుదాం. డిమాండే చేయలేదు అంటే ఇప్పుడు ఎవరు తప్పు అంటారు? కనుక్కుందాం వాళ్ళు ఎందుకు డిమాండ్ చేయట్లేదు ఏంటి అనేది కూడా అడుగుదాం మనం. బాజీ గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. మీకు, చెప్పండి. ప్యానల్లో మిత్రులకి అందరికీ, అట్లాగే మన వీక్షకులకి కూడా అందరికీ కూడా శుభోదయం. నమస్కారం అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నిన్న మేము ఈ అంశం మీద ఉభయ సభల్ని కూడా ఉభయ సభల్లో కూడా చాలా తీవ్ర ఎత్తున దీని మీద అడిగాం. అందరూ చూశారు, దేశం అంతా కూడా. ఇవాళ ఏంటంటే వాళ్ళు ఎన్డీఏ ఏదైతే ప్రభుత్వం ఉందో దీని నుంచి దాటవేయడానికి సభల్ని వాయిదా వేసింది అర్ధాంతరంగా. మేము ఏమడుగుతామంటే, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి ఈ మొత్తం ఉదంతాన్ని, అదానీ ఉదంతాన్ని ఏ రాష్ట్రాల్లో ఆయన అవినీతికి తెరలేపాడు అనేది ఎంక్వైరీ చేయమని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే యాక్చువల్ గా అదానీకి మన మోడీ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో అందరికీ తెలిసిందే, జగమెరిగిన సత్యం. ఇవాళ ప్రపంచం అంతా అనుకుంటుంది ఏంటంటే, అదానీని రక్షించడానికి నరేంద్ర మోడీ గారు ఆ పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడం, ఆయన రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉందండి. ఎందుకంటే
అదాని ఇంత పెద్ద ఎత్తున వాణిజ్య కార్యకలాపాలు చేస్తున్నాడంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా సహకారం లేకుండా జరగదు. అడుగడుగున దేశంలో ఉన్న నౌకాశ్రయాలు కానివ్వండి, పోర్టులు కానివ్వండి, లేకపోతే మైన్స్ కానివ్వండి, అనేక సహజ వనరులన్నీ కూడా అదానికి అప్పచెప్పేశాడు మోడీ దోచుకోమని. ఇవాళ ఇది బయటపడింది, అమెరికాలో ఇది బయటపడింది కాబట్టి ఇవాళ మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఇలా బయటపడిన అంశాలు ఇంకెన్ని ఉన్నాయో అనే పలు రంగాల్లో. కాబట్టి ఏంటంటే మేమేమంటున్నామంటే వెంటనే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్డీఏ ప్రభుత్వానికి కానివ్వండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కానివ్వండి, నిజంగా ఆయన స్వచ్ఛ భారత్, స్వచ్ఛ పాలన అనే నినాదాల్లో నిజం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే కనుక వెంటనే ఒక అదాని యొక్క యాక్టివిటీస్ మీద విచారణ జరిపించాలి, ఎంక్వైరీ వేయాలి, హై లెవెల్ ఎంక్వైరీ వేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత మన రాష్ట్రానికి షర్మిల గారు, ఒక నిమిషం బాజీ గారు, నిన్న షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి కొంచెం గట్టిగానే ప్రశ్నించారు. ఏంటి అంటే ఈ చీకటి ఒప్పందాన్ని రద్దు చేయండి అని చెప్పేసి. అదేనండి, ఎగ్జాక్ట్లీ నేను ఆ పాయింట్కి వస్తున్నాను. ఇక రాష్ట్రానికి సంబంధించిన అంశాలు వస్తే కనుక ఇప్పుడు క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. అదానీ గారు మరి సెప్టెంబర్ 2021 ఆ ప్రాంతాల్లో 3-4 సార్లు జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ చేయటం, ఆయన ప్యాలెస్ కి వెళ్ళి కలవటం, ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆగమాగాల మీద 7,000 కోట్ల రూపాయల 7,000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని 7 రోజుల్లోనే నిర్ణయం చేసేసి కేబినెట్ ఆమోదింపజేసేసి చేయడం జరిగింది. దీని వెనక ఏముంది మనము తెలియజేయాల. 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని బహిర్గతం అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మెత్తి కూడా మాట్లాడటం లేదు. చిన్న విషయాలకే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చిన్న విషయాలు, బోట్లు పెట్టి బ్యారేజీని కొట్టారో తెలియదు కానీ బోట్లు పెట్టి బ్యారేజీని గుద్దారన్న మాటలు కానివ్వండి, లేకపోతే కోడికత్తి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇసుక కుంభకోణం కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, ఇట్లాంటి అంశాల్లో ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఎన్డీఏ శ్రేణులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పెద్ద ఎత్తున ఆయన మీద దుమ్మెత్తిపోయటం, ఆయన్ని ఇచ్చేయడం జరిగింది. అట్లాంటిది ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ గా మాట్లాడలేదు, దాటేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే మోడీని రక్షించాలన్నా, ఎన్డీఏలో భాగస్వామ్యమైన బీజేపీని రక్షించాలనా? ఇది మా ప్రశ్న. వెంటనే చంద్రబాబు నాయుడు గారి కనుక చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ సిబిఐ ఎంక్వైరీయో ఈడీ విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అనేక అంశాలు చిన్న విషయాల మీద ఆయన రంకిలేస్తా ఉంటాడు. అట్లాంటిది ఇంత పెద్ద విషయం మీద ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? పక్క రాష్ట్రాల్లో ₹1.99 పవర్ ఇచ్చి మనకి ₹2.49 అమ్మారంటే ఈ భారం అంతా ప్రజలు మోయాలా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చాలా 17,000 కోట్ల రూపాయల విద్యుత్ మీద భారం వేశారు ప్రజల మీద. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అదానితో ఉన్న డీల్స్ ఉన్నాయో అన్ని రద్దు చేయాలి. గంగవరం పోర్టుకి ఇచ్చిన వాటాను కూడా వెనక్కి తీసుకోవాలి. ఏదైతే నౌకాశ్రయాలు కానివ్వండి, బీచ్ శాండ్ ప్రాజెక్ట్ కూడా అదానికి అప్పచెప్పారు, అది కూడా రద్దు చేయాలి. ఏదైతే అదానితో ఉన్న డీలింగ్స్ అన్ని కూడా రద్దు చేయాలి వెంటనే. ఎందుకంటే ఇవాళ కెన్యా లాంటి దేశం, బంగ్లాదేశ్ లాంటి దేశం కూడా ఈ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత అదానితో అన్ని రద్దు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ లో అయితే ప్రత్యేక న్యాయ కమిటీని ఏర్పాటు చేసింది అదాని వ్యవహారాలన్నీ కూడా ప్రోబ్ చేయడానికి. అట్లాంటిది మన దేశానికి చెందిన మనిషి ఇంత పెద్ద ఎత్తున మన ప్రతిష్టనే ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ట పాలు చేస్తే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు మాట్లాడటం లేదు ప్రధానమంత్రి కానివ్వండి, ఇక్కడ ఎన్డీఏలో ఉన్న ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో, ఇప్పటికే అప్పుల పాలైన రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున అవినీతిని ఎలా ఊరుకుంటున్నారు? కాబట్టి మేము క్లియర్ కట్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే ఈ అంశం మీద విచారణ జరిపించాలి. ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారణ జరిపించాలి. దోషుల్ని కఠినంగా శిక్షించాలి. దీని మౌనంగా ఉండి
పార్లమెంట్ లో వాళ్ళు దాటేసినంత మాత్రాన ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళు మౌనంగా ఉన్నంత మాత్రాన ఇది దాగదు, అన్ని బయటకు రావాలి. రైట్ సార్, మరలా వస్తాను. సయ్యద్ రఫీ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ విన్నారు కదా, వైసీపీ వర్షను కాంగ్రెస్ వర్షను ఇద్దరు కూడా ఎందుకని మీ కూటమి ఆ విధంగా చేస్తుంది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు అలసత్వం అంటున్నారు, ఏంటి మీ సమాధానం? నమస్కారం ప్రసాద్ గారు, అలాగే నమస్కారం సార్. ఆదాన్ టీవీ వీక్షకులందరికీ కూడా శుభం. సరే, వైసీపీ వైఖరి చూస్తుంటే దొంగే దొంగ అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దొంగే దొంగ 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 అని అనిపిస్తున్నాడు చూడండి, అలా ఉంది వాళ్ళు మాట్లాడటం చూస్తుంటే. ఇప్పుడు ఇక్కడ ఆదాని కానీ సెకీ కానీ గుజరాత్కి ఎంతైతే అన్నారో, ఒప్పందం చేసుకున్నారో ₹90 ఆంధ్రప్రదేశ్ తో కూడా చేసుకుంటే అసలు దీంట్లో కుంభకోణమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎందుకు ₹99 చేసుకోవాలా, ₹2.49 చేసుకుంటా, నాకు లంచం ఇవ్వండి అని చెప్పేసి లంచం తీసుకుంటే కదా ఇతర రాష్ట్రాలు మొత్తం ₹229 కోట్ల రూపాయలు, అంటే 4 రాష్ట్రాలు కలిపి ₹229 కోట్ల. ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ₹1750 కోట్ల లంచం తీసుకున్నారు. ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని చెప్పి ఒక సామెత ఉంది, వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ అంశం పార్లమెంట్ లో ఎజెండాగా వెళ్ళింది. నిన్న పార్లమెంటు అత్యధికంగా వాయిదా పడింది. ఇవాళ రాజ్యాంగం 75వ సంవత్సరం కాబట్టి ఇవాళ పార్లమెంట్ లేదు. రేపు పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేస్తుంది మా రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఇది జాతీయ అంతర్జాతీయంగా ముడిపడినటువంటి అంశం. ఒక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అంశం అయితే ఎప్పుడో గంటల్లోనే మేము కేసు బుక్ చేసేవాళ్ళం. కేంద్రం వైఖరి ఏంటి, పార్లమెంట్ లో ఏం జరగబోతా ఉంది, అమెరికా నుండి సమన్లు పంపించామంటున్నారు, ఆ సమన్లు రావడం, ఇవన్నీ కూడా వెయిట్ చేస్తుంది మా ప్రభుత్వం. న్యాయ నిపుణులతో మా ప్రభుత్వం సంప్రదిస్తూ ఉంది ఏ రకంగా ముందుకు పోవాలని. ఇందులో జగన్మోహన్ రెడ్డిని ఉపేక్షించే పరిస్థితే లేదు. అతని జుట్టు చంద్రబాబు నాయుడు గారి చేతికి చిక్కింది. జుట్టే కాదు, పేకి కూడా దొరికింది. 2 రోజులు ఎగిరి పడకండి, 2 రోజులు. రేపు ఎలాగో పార్లమెంట్ జరుగుద్ది, పార్లమెంట్ ఈ అంశం ప్రధానంగా వస్తుంది. వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూస్తాం. చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా భారం వేసినట్టు, 17,000 కోట్ల రూపాయలు అదనపు భారం వేసి ప్రజల సొమ్ము ఏ రకంగా దోచేశాడు, రానున్న కాలంలో 1,70,000 కోట్ల రూపాయలు 20 సంవత్సరాలకి ఏ రకంగా భారం వేయడానికి డిజైన్ చేశాడు, ఇవన్నీ కూడా వస్తాయి. ఒక ప్రశ్న రఫీ గారు, చెప్పండి. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఏంటి అంటే మీరు అధికారంలో ఉండారు ఎన్డీఏతో. ఓ ప్రక్కన చూస్తే అదానీ గారేమో మోదీ గారితో చాలా సాన్నిహిత్యంతో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇరికిద్దామని పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా అని చెప్పేసి ఆయన ఇరికిద్దాం అనుకుంటేనే అక్కడ పని అవ్వదు. పోనీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయటానిక మీకు మనసు ఒప్పదు. ఏం చేయబోతుంది? కుడితిలో పట్టి ఎలికి చందంలాగా ఉంది పరిస్థితి. ఏమి లేదు. మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు, మా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశంగానే ఆ ఫ్రేమ్ లోనే చూస్తాం. ఇది ఎవరికో చుట్టుకుంటది, ఇది ఎవరికో అవద్దు అనేది మేము ఉపేక్షించే పరిస్థితి లేదు. నేను ఇందాకే చెప్పాను కదా, పార్లమెంట్ లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఎందుకు మేము కంగారు పడాలా? ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఇది ఇంటర్నేషనల్ వ్యవహారం కాబట్టి 2 రోజులు సమయం తీసుకోవాలా. అమెరికా వాళ్ళు సమన్లు పంపించా ఉంటున్నారు. ఆ సమన్లు అందుకొని ఆదాని ఏం చేస్తాడో చూస్తాం. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తినాయి, ఇది రేపు కూడా లేవనెత్తుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటుందో వెయిట్ చేస్తాం. ఈ రెండింటిని క్రోడీకరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫ్రేమ్ లో మేమేం చేయాలో చేస్తాం. అందులో ఏం సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి వదిలేటువంటి ప్రసక్తి లేదు. ఆదాని కోసమో ఇంకోళ్ళ కోసమో జగన్మోహన్ రెడ్డి మేము వదలం.
ఎందుకంటే అతను చేసినటువంటి ప్రతి దాంట్లో అవినీతి, ప్రతి దాంట్లో కాదేది కవితకి అన్నారు. మరి ఇవాళ మన వార్త చూసా, కడప విమానాశ్రయంలో కూడా 165 కోట్లు కుంభకోణం. అసలు దేంట్లో లేదు సార్. చిక్కీలు, పిల్లలు తినే చిక్కీలతో నుంచి, పుస్తకాల నుంచి, బ్యాగుల నుంచి, ఆ నాడు నేడు నుంచి అసలు అన్నిట్లో అవినీతి. సమగ్రంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద వెంకటేశ్వర రెడ్డి గారు అదే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఇవన్నీ మీరు చెప్పడమే కానీ సొల్లు చెబుతున్నారు, వీళ్ళు ఏం చేయరు, అసలు ఏమి లేదు అని చెప్పేసి ఆయన అంటుంది. అందుకనే మొన్నటి వరకు కూడా ఏమన్నారు, సోషల్ మీడియాలో వస్తుంటే ఏమి చేయట్లేదు, ఏం పట్టించుకోవట్లేదని అందరు మా గురించి అన్నారు. ఇప్పుడు ఒక్కొక్కడు పారిపోతా ఉన్నాడు. ఎక్కడున్నాడు రామ్ గోపాల్ వర్మ? కనిపించట్లా. ఆయన మీకు ఎక్కడుంది దొరకడం. శ్రీరెడ్డి? ఎక్కడుంది శ్రీరెడ్డి? పారిపోయింది. చూస్తున్నాం కదా. కోర్టులు కూడా మాకు సపోర్ట్ చేసినాయి. 2 సార్లు హైకోర్టుకి వెళ్ళారు. వెళ్తే ఎందుకు చర్యలు తీసుకోకూడదు? మా మీదే మీకు సపోర్ట్ చేసి అనకూడదు సార్, కోర్టులు మీకు సపోర్ట్ చేసి అనకూడదు. అంటే మా న్యాయం చర్యల్ని అయితే ఉన్నాయి అంతే. మేమేమైతే చర్యలు తీసుకుంటాం దాన్ని సపోర్ట్ చేసినట్టుగా, మాకు సపోర్ట్ చేయడం కాదు. ఉమ్. ఇప్పుడు సమాచార శాఖలో సమాచార హక్కు కమిషనర్ గా పనిచేసినటువంటి విజయబాబు వెళ్ళాడు. ఎందుకు చర్యలు తీసుకోకూడదు? మా మీద, జడ్జీల మీద కూడా వాళ్ళు పోస్టులు పెట్టారు, ఉపేక్షించమంటారా అని చెప్పి ఎదురు ప్రశ్న వేసింది. కాబట్టి మేము న్యాయపరంగా ఈ విషయం ఎక్కడ కూడా బెసకుండా పక్కడబందీగా చేయబోతా ఉన్నాం. చూస్తారు మీరు. ఎందుకు తినబోతు రుచి ఎందుకు ప్రసాద్ గారు? ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ ముందుంది ముసళ్ళ పండుగ. ఎగిరెగిరి పడితే కాదు. ఒక్క 2 days ఆగండి. ఒక్క 2 days, ఒక్క 2 days. బుధ, గురు, శుక్రవారం కల్లా ఏం జరుగుద్దో చూడండి. మళ్ళీ మీరే మమ్మల్ని పిలిచి డిబేట్ పెడతారు. ఖచ్చితంగా పెడతామండి. ఇది ఏం జరిగినా సరే ప్రజలకు తెలియాలి కదా. మరి అదే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అదన్నారు, ఇదన్నారు. ఇప్పుడు సిట్టు, సిబిఐ సారథ్యంలో సిట్ ఏర్పాటైంది. అందులో మేము ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిట్ చేసినట్టు అధికారులు అందులో ఉన్నారు. వాళ్ళే పంపించాం మేము. కాబట్టి కొంచెం ఓపిక పడితే మొత్తం ఉచ్చులన్నీ బిగించుకుంటే అందులో ఏమీ సందేహం లేదు. ఖచ్చితంగా మేము ఓపిక పడతాము, ఎదురు చూస్తాము, చూద్దాం. 2-3 రోజులు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది వాస్తవం అయిద్దా లేదా మీరు చెప్పింది నిజం అయిద్దా అనేది వేచి చూద్దాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. సార్ లక్ష్మణ్ గారు, నా వాయిస్ వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది, చెప్పండి సార్. నమస్తే. సో ఇప్పుడు ఏదైతే ఈ యొక్క సోలార్ విద్యుత్ ఒప్పందం సెకి, మరి దానికి సంబంధించిన వివాదం అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఏదైతే అదాని మీద చర్యలు తీసుకోవాల్సింది యాక్చువల్గా ఆ యొక్క సమన్లు ఉన్న దాన్ని బట్టి, మరి ఆ వ్యవహారంలోనే నిన్న పార్లమెంట్లో చర్చ జరిగింది. అఫ్కోర్స్ వాయిదా పడింది. మరలా 2 రోజుల్లో దానికి సంబంధించిన వ్యవహారం మరి చర్చకు వస్తుంది. కాబట్టి ఏం జరగబోతుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాంతోపాటుగా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కూడా ముడిపడి ఉంది, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ఏం జరగబోతుందంటారు? ఇది అసలు రద్దు చేసే అవకాశం ఉందంటారా? రద్దు చేస్తారా చేయరా అనేది అసలు అంశం పక్కన పెడితే, సార్ అసలు సెకి ఈ అదాని గ్రూపు ఆ ఒప్పందం చాలా విచిత్రంగా ఉంది. ఏంటంటే ఎనర్జీ సప్లై చేస్తుందంట, సప్లై చేసినటువంటి ఎనర్జీని తిరిగి అమ్మి కూడా పెడుతుందంట. అది అగ్రిమెంట్. అంటే ఏమి, నేను గోధుమ పిండి తయారు చేస్తా నా కంపెనీలో, నేను హోల్సేల్ వానికి అమ్ముతా, మళ్ళీ హోల్సేల్ నుంచి రీటైల్ వానికి కూడా అమ్మించే బాధ్యత కూడా నాదే. ఏమన్నా ఎక్కడైనా నేనైతే ఎప్పుడు వినలేదు మరి ఇన్ని సంవత్సరాలుగా. వాడు అమ్మేసుకుంటాడు తప్ప మళ్ళా వాని దగ్గర వాళ్ళు కొనుక్కునే దానికి కూడా అగ్రిమెంట్ చేసుకోవడం అనేది, మరి ఆ సెక్కి అనే సంస్థను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ఒకవేళ ఇందులో బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలోని ప్రభుత్వం పాత్ర ఉండి ఆ సెక్కి అలాంటి ఒప్పందాలు చేసుకుంటుంటే అదానికి కళ్ళు మూసుకొని ఉండింటే ముందు పనిష్మెంట్ చేయాల్సింది బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని.
ఎవరిని కాదు. బుద్ధి ఉంది ఏమన్నా ఎక్కడన్నా అగ్రిమెంట్ అలా తీసుకుంటారా? వాడు సప్లై చేస్తాడంట, మళ్ళీ వాడే అమ్మి పెడతాడంట. వాడు డైరెక్ట్గా అమ్ముకోవచ్చు కదా, మళ్ళీ చెక్కీతో అగ్రిమెంట్ దేనికి? రాష్ట్రాలతో డైరెక్ట్గా అమ్ముకోవచ్చు కదా వాడు. ఇక్కడ ఏమైంది, అక్కడ అవినీతికి తావొచ్చింది. ఏం చేస్తున్నాయి, రాష్ట్రాలు కొనాలి, అవునా? అమ్మే బాధ్యత కూడా వాడే తీసుకున్నాడు కాబట్టి రాష్ట్రాలతో కొనిపించాలి అంటే అంత సులభంగా కొనరు. ఎందుకు? ఆల్రెడీ అనేక విద్యుత్ సంస్థలు సప్లై చేస్తుంటాయి. అందువల్ల ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి దాదాపు 32 సంస్థల నుంచి కొనుగోలు చేసే వాటిని ఆపేశారు, టెండర్లు రద్దు చేసి పడ్డారు. ఈ ద్వారా తీసుకోవాలి, అదాని ద్వారా. ఇక్కడ అమెరికాలో కేసు బుక్ అయింది అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని యొక్క కార్పొరేషన్ అంటే కొన్ని యొక్క కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిగినట్టు దాని అర్థం. అక్కడ కోర్టులో కేసు వేసినట్టే. సరే, అది నిరూపణ అవుతుందా కాదా పక్కన పెట్టండి, తర్వాత విషయం, నెక్స్ట్ స్టెప్. అది ముందు ఇంత పెద్ద ఆరోపణ వచ్చిన తర్వాత అసలు ముందు ఈ దేశ ప్రతిష్ట ఏమైపోతుంది అది ఆలోచించండి. అవును, ఉందా లేదా భారతదేశానికి? అంతర్జాతీయ స్థాయిలో ఈ విధంగా ముడుపులు తీసుకుంటున్నారు ఇండియాలో అని చెప్పి మన యొక్క పరువు గంగలో కలిపినటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇంకా మీనమేషాలు లెక్క వేస్తూ కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం కుదరదు. పార్లమెంట్ లో చర్చ జరగాల్సిందే, ప్రతిపక్షాల డిమాండ్కు తల ఊగాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. అవసరమైతే అది మీరు ఎవరితో దర్యాప్తు చేపించాలో చేపియాల్సిందే. అది అదాని కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఎంత నీచమైన పని అండి ఇది. దాంట్లో ఇంకా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి ఒకటేసారి ఏదైతే ఈ యొక్క మనీ లాండరింగ్ జరిగింది అంటున్నారో, వాళ్ళంటే చేతులు మారే అంటున్నారో, అందులో 90% పైగా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి అందింది అనేటువంటి ఆరోపణ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు కూడా పోయింది. దాంట్లో ఏమి సందేహించాల్సిన, తెలుగు వాళ్ళగా మనం తలంచుకోవాల్సిందే. అది ఎక్కడ దేనికైనా అవినీతికి ఓ లిమిట్ ఉంటుంది, సంపాదనకు ఓ లిమిట్ ఉంటుంది. అసలు ఎక్కడ పడితే అక్కడ ఏ ఎత్తుకున్నా కూడా అందులో అవినీతి కనిపిస్తూ ఉంటే అంటే అంత కళ్ళు మూసుకొని 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడా? మీరు దోచుకొని ఎవరికి వాళ్ళు అన్ని వాళ్ళు తీసేసేయండి, నేను హాయిగా కూర్చుంటాను, నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వండి అని కూర్చున్నట్టు లెక్క కదా. ఏం చేసినట్టు ఇంతగా 5 సంవత్సరాలు? ఒక్కటి యాక్టివిటీ రోజుకొకటి వెలుగు లేకొస్తున్నది. అయితే మరి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇక్కడ బీజేపీ కూడా ఉంది అందులో. మరి ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో మనకు తెలియదు. మరి ముందుకెళ్తాడా చంద్రబాబు నాయుడు గారు? కఠినమైన చర్యలు తీసుకుంటాడా అంటే నాకైతే అనుమానంగానే ఉంది. రఫీ గారు చెప్పొచ్చు, లేదు లేదు అంత చూడు వెయిట్ అండ్ సీ అంటున్నాడు. వెయిట్ అండ్ సీ అంటే నేను ఒకటే క్వశ్చన్ వేస్తా ఆయన. ఈ గత ప్రభుత్వంలో సూత్రధారులు ఎవరండి అన్నిటికీ? జగన్మోహన్ రెడ్డి నంబర్ 1 పక్కన పెడదాం, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి. ఇప్పటివరకు వాళ్ళ మీద ఏమైనా కేసులు బుక్ అయినాయా? మీరు ఇంకో పేరు ఉంది, మర్చిపోయారా? పెద్దిరెడ్డి గారు ఎవరు? శ్రీరెడ్డిని ఆయన పట్టుకొని పెద్దగా ప్రచారాలు చేసుకుంటే ప్రయోజనం లేదు. అవన్నీ చెత్త కేసులు. కోట్లు తినేసి కూర్చున్నారు వాళ్ళు. హైదరాబాద్ లో కట్టలు మనీ డబ్బులు మారింది చేతులు. ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టారు, ఆ ఆఫీసులో బీరవాళ్ళ నిండా డబ్బులు పెట్టి పంచారు హైదరాబాద్ నుంచి. అడ్రస్ లేని ఆఫీస్. ఆ చీటీ వాట్సాప్ లో పోతే 100 కోట్లు ఉప్పల లక్ష్మణ్కి ఏంటి అంటే 100 కోట్ల చీటీ ఇస్తే ఆ చీటీ వాట్సాప్ లో పోతే ఆ ఆఫీస్కి పోతే ఇక్కడి నుంచి 100 కోట్ల రూపాయలు ఉప్పల లక్ష్మణ్కి అందుతాయి. ఏం చేసింది? ఎలక్షన్ కమిషన్ ఏం చేయగలది? మీరు ప్రతిపక్ష పాత్రలో ఉంటూ మీరు కనిపెట్టలేకపోయారా? పట్టుకోలేకపోయారా? అండ్ ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిన అంశాలు. ఇప్పుడు మీరు ఆలస్యం చేసే కొద్దీ మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అసంతృప్తి చెందుతారు. ఏమి చేయలేని ప్రభుత్వం, ఈ దద్దమ్మ ప్రభుత్వం అంటారు.
ఇలాంటి విషయాల్లో మీనమేషాలు లెక్క వేయకూడదు. 24 hours కేసులు బుక్ అయ్యి అక్కడ పడేయాలి. ఎవరండి చక్రం తిప్పింది? ఈ విధంగా జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టి ఇంత దారుణంగా హింసించిన దాని వెనక సజ్జల రామకృష్ణారెడ్డి కాదా? ఆయన కాదా డైరెక్షన్ ఇచ్చింది అందరికీ పోలీసులకు? ఆయన కాదా ఎస్పీలతో మాట్లాడింది? ఏమైపోయాడు ఆయన? ఇప్పుడు ఏం కేసు ఉంది ఆయన మీద? ఎవరండి? ఏం చేస్తున్నాడు ఇప్పుడు? 5 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. మరి టీటీడీలో చేసాడు అరాచకాలన్నీ. ఏం కేసు బుక్ అయిందండి? ఎస్పీ ఏం చేయగలరు? 2 సార్లు చైర్మన్ చేశాడు, మనం ఇంకొక ఆయన చేశాడు. ఏమైపోయారు వీళ్ళందరూ? మరి ఎక్కడున్నారు వాళ్ళంతా? విపరీతమైన భూకుంభకోణాలు జరిగాయి విశాఖపట్నంలో. ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి? విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో కాదా? ఆయన కూడా భూమి ఆక్రమించుకొని అక్కడేదో ఘటన వేసుకున్నాడు కాదా? కొన్ని వందల కేసులు, భూముల కేసులు అక్కడ బెదిరించి మొత్తం కడప జిల్లా వాళ్ళందరూ పోయి అక్కడ స్టార్ హోటల్స్ లో బస చేసి భూములు ఆక్రమించారు. పులివెందుల వాళ్ళు 90% మంది ఆక్రమించారు. ఏమైనా బయటికి తీస్తున్నారా? ఆ విజయసాయిని పట్టుకోతున్నారా? ఏదైనా ఒక్కటన్నా ఇలా ఉంటే ప్రభుత్వము, మీ ప్రభుత్వం మీద జనం కార్యకర్తల్లోనే అసంతృప్తి వస్తుంది. రాబోయేటువంటి ఏ ఎన్నికలు వచ్చినా కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరు పనిచేయరు. చంద్రబాబు నాయుడు గారు నిద్ర మేల్కోవాలి. ఇది పెద్దగా వర్మ మీద కేసు, సిరెడ్డి మీద కేసు, లేకపోతే ఇప్పుడు ఏదో చూడు ఆయన ఆరోపణ చేసాడని కేసులు అంటే అవన్నీ ఏంటి? అవే కేసులు. కోట్లు తిన్నారు, కోట్లు భూములు ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ భూములన్నీ లేవు. అటవీ భూముల్లో మైనింగ్ జరిగింది విపరీతంగా. వేలాది కోట్లు మైనింగ్ జరిగింది అటవీ భూముల్లో. అవన్నీ తీయండి సార్. ఇవేంటి సార్? రోజు పొద్దున్నే సాయంత్రం వరకు డబ్బా కొట్టుకుంటూ టీడీపీ ఛానల్స్ లో వాటిని పూర్వ మీద కేసు తప్పించుకున్నాడు, ఉమ్మడి రాసిపోయాడు. ఏమాడు ఎక్కడ వస్తే నీకెందుకు? ఎక్కడో దొరుకుతాడు, లోపల పడి దొరుకుతాడు అని. అది కాదు కావాల్సింది. ప్రజలు సొమ్ము తిని కూర్చున్నారు, అది బయటకు తీయండి. అవును, అవినీతిని కక్కిస్తే అప్పుడు వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో కాస్త ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఇప్పుడు టీవీలో వస్తున్నది కడప విమానాశ్రయం పనుల్లో పెద్ద ఎత్తున డైవర్ట్ చేసేసి నిధులు డ్రా చేసి పడుతున్నారని. కాకపోతే అధికారులు అనుకుంటే 24 గంటల్లో, పోలీసులు అనుకుంటే 10 గంటల్లోనే చేరించగలుగుతారు. అంత సామర్థ్యం ఉంది మనకి ఇక్కడ. సామర్థ్యం లేని పోలీసులు కాదు, సామర్థ్యం ఉన్న పోలీసులు. అధికారులు సామర్థ్యం లేని వాళ్ళు ఎవరు లేరు. సామర్థ్యం ఉన్న వాళ్ళే అన్ని గంటలు బయటికి తీస్తారు. మీరు ఆదేశాలు ఇవ్వాలా తీయమని. అలా ఇవ్వకుండా మీ మంత్రి ఒక ఆయన హాయిగా ఇంట్లో దర్జాగా కూర్చొని ఆయన కుమారుడో ఆయన బామ్మర్దో బయట ఏ పోస్టుకి ఎన్ని డబ్బులు ఇస్తావు, పోలీస్ కేసు అయితే ఆపండి, ఇన్వెస్టిగేషన్ ఎన్ని లక్షలు ఇస్తావు అని చెప్పి బేరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు బోర్డు పెట్టేశారు. ఎట్లా అవినీతి పెట్టుకొస్తే ఎస్ నేను ఆధారాలతో చూపిస్తా, చెప్పకూడదని చెప్పడం లేదు. ఇన్వెస్టిగేషన్ ఆపాడు ఒక కేసులో మంత్రి, అక్కడ ఇన్వెస్టిగేషన్. మరి ఇక్కడ ఏ విధంగా ముందుకెళ్తారు నాకు అర్థం కాలేదు. ఎస్ మనం తిట్టాము 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు, దుర్వినియోగం చేస్తున్నాడని. కానీ మీరు చేసింది ఇప్పుడు రెడ్డి గారు కరెక్ట్ గా అడుగుతున్నారు. నిజంగా ఆ విషయంలో ఏమంటే కేసులు పెట్టండి, ఎవరిని వదిలి పెట్టద్దు అని ఒక ప్రతిపక్ష పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాడు ఆయన. ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన అంటే మీ వీక్నెస్ వాళ్ళకు అర్థమైపోయింది. మీరు ఇంతే ఉత్తగా మాటలు చెప్తుంటారు, ఏం చేయలేదు. పసిగట్టారు అయితే వాళ్ళు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ దేని మీద చేయాలి చెప్పండి? కాన్సన్ట్రేషన్ దేని మీద చేయాలి? ప్రజల పరిపాలన చేయాలి. అట్ ద సేమ్ టైం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన కూడా ఎంక్వైరీ జరగాలి పారదర్శకంగా. పోస్ట్ పెట్టారు, 20 మందిని అరెస్టు చేశాము, 120 మందిని లోపలేసాము. ఇదే అది చేయండి, కానీ అదే ప్రధాన వార్తగా ఉండకూడదు కదా. అది రొటీన్, అది రొటీన్ ప్రాసెస్. అదే సార్ నేను అంటుంది, అది విచ్చలవిడితనంగా ఉంది కాబట్టి దానిపైన చర్యలు తీసుకోండి. అట్ ద సేమ్ టైం దానికంటే ప్రధానమైన అంశాలు ఇంకా ఉన్నాయి ప్రజలకు సంబంధించినవి. అన్ని తీసినట్టు మీరు మాట్లాడుకుంటే ఏం బయటికి తీశారు ఇంతవరకు?
ఏమీ తీయలేదు. రైట్ సార్, మరలా వస్తాను నేను. బాజీ గారు ఒకసారి అన్మ్యూట్ చేయండి మీరు. సార్ బాజీ గారు, ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో మరి అదానికి వాళ్ళకి చాలా మంచి సాన్నిహిత్యం ఉంది అని చెప్పేసి మీరే అన్నారు. మరి అటువంటి తరుణంలో ఈ పార్లమెంట్ చర్చల్లో ఏదైనా సరే దీనికి సంబంధించిన దాంట్లో చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ అట్లాంటి పరిస్థితి కనపడకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏంటండి? ఇప్పుడు మోడీ గారైతే అదానీ మీద చర్యలకు పాల్పడతాడనే నమ్మకం అయితే లేదండి. కారణం ఏంటంటే నమ్మకం లేదు. మేము ప్రతిపక్షాల పార్టీగా ఇండియా కూటమి నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకపోతే ఆయన అదానిని రక్షించే ప్రయత్నంలో ఉన్నాడు తప్ప ఈ దేశానికి నష్టం జరుగుతుంది, దేశద్రోహి అతను, దేశ ప్రతిష్టని మంట కలిపిన ద్రోహి అనే భావన మోడీకి లేదు. ఎందుకంటే అది ఉన్నట్టయితే నిజంగా రియల్ గా ఆయనకు ఉన్నట్టయితే ఆయన చెల్లించేవాడు. నా దేశానికి భంగం కలిగించాడు, ప్రతిష్ట భంగం కలిగించాడు అని చెప్పేసి ఆయన తప్పించుకునే ధోరణితోనే ఉన్నాడు. కాబట్టి నేనైతే మా ఆదాని మీద చర్యలు మరి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అనేది నమ్మకం లేదు. ఇవాళ రాష్ట్రంలో కూడా మరి అదే ధైర్యంతో వైసీపీ శ్రేణులు ఉన్నారు. ఎందుకంటే ఆ ఓడి కోసమైనా కానీ మమ్మల్ని మా జోలికి రారు అనే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కూటమి ఉంది. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ తెలుసుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా లేకపోతే కూటమితో ఉన్న ఫ్రెండ్షిప్ ముఖ్యమా అనేది. రాష్ట్ర ప్రయోజనాలు నిజంగా ఆలోచిస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు వెంటనే మరి దీని మీద దర్యాప్తు జరిపించాలి. రాష్ట్రంలో జరిగిన భాగవతం మీద ఇది ఒక్కటే కాదండి, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అదానికి ఔటర్ రింగ్ రోడ్ అప్పచెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ అంతా అదానిదే. అట్లాగే రోప్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అది కూడా ఆయన అదానికే. గంగవరం ప్రాజెక్ట్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ప్రతిదీ కూడా అదాని తప్పి దేశానికి దిక్కులేనట్టుగా ప్రవర్తించారు వీళ్ళు. కాబట్టి మేమేమంటున్నామంటే ముందు అదానితో ఈ రాష్ట్రం ఏదైతే ఒప్పందాలు చేసుకుందో అది మొత్తం పరిశీలించి వాటిని రద్దు చేయాల. ఎందుకంటే ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, అగ్రిమెంట్ అయినా కానీ ఏదైనా అవినీతి ఇలాంటివి బయటపడితే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది. అవును, అది అగ్రిమెంట్ లోనే ఒక క్లాజ్ ఉంటుందండి. కాబట్టి ఏంటంటే ఇప్పటి వరకు జరిగింది ఏంటనేది సమీక్షించి వెంటనే ఆ రద్దు చేసుకోవాలి, బాధ్యుల్ని చర్యలు తీసుకోవాలి. అట్లాగే అతలాకుతలం చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆర్థికంగా నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి, ఆయన మీద విచారణ జరిపించాలి. ఎందుకంటే ఆయన అత్తగారి సొమ్ములాగా అసలు ఇట్లా పంచడం ఏంటండి ప్రజల సొమ్ముని. ఒక పక్క రాష్ట్రం అల్లక ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉంది, రోడ్లు సరిగా లేవు, ఇండస్ట్రీస్ లేవు, విద్యార్థులు యువత ఉద్యోగాలు లేక అల్లాడిపోతా ఉన్నారు, పెరిగిన ధరలు, అల్లకల్లోలంగా రాష్ట్రం ఉంటే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి ప్రతి దాంట్లో కూడా అవినీతి, ఇసుక కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, ఏది వదిలేడు ఆయన. కాబట్టి ఏంటంటే వెంటనే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర ప్రజల మీద ఆయనకు మమకారం ఉంటే, ఆయన చెప్పిన హామీలు ఈ రాష్ట్రం కోసం నేను పనిచేస్తున్నానని చెప్పేసి దేశభక్తుల్లాగా మాట్లాడింది కానీ నిజమైతే వెంటనే ప్రోబ్ చేయాలి. ఏదైతే గత ప్రభుత్వంలో అదానికి ఇప్పుడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అవి ఉన్న ఆ సంబంధాల మీద, ఆ కాంట్రాక్టుల మీద విచారణ జరపాలి, నిజాలు బయటికి తీయాలి, ప్రజలకు తెలియజేయాలి, దోషులు కఠినంగా శిక్షించాలి. అక్కడ కేంద్రంతో ఫ్రెండ్షిప్ కోసం ఆలోచించకుండా ఈయన ఆ నిర్ణయాలు తీసుకోవాలి రాష్ట్రానికి సంబంధించినంత వరకు. అట్లాగే అదానికి సంబంధించిన కంపెనీలన్నింటినీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఇది చేయాల్సిన తక్షణమైన పనులు కేంద్రంలో ఎన్డీఏ కానీ రాష్ట్రంలో ఎన్డీఏ అయినా కానీ. ఇవాళ తప్పించుకునే పరిస్థితుల్లో మీరు ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు? ఒకటే ఉద్యమిస్తారండి, ప్రతిపక్షాలు ఊరుకోవు. ప్రతిపక్షాలు మోడీని గద్దె దించేదాకా ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రతిపక్షాలు ఊరుకునే పరిస్థితి లేదండి, ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, ఇవాళ మన దేశంలో ఉన్న చట్టాలని అదాని చుట్టాల్లాగా మార్చుకోవచ్చుగాక, కానీ అమెరికా చట్టాలు కఠినం, అమెరికా చట్టాలు ఊరుకోవు.
ఖచ్చితంగా అతన్ని తగిన శిక్ష వేయడం ఖాయం, పడటం ఖాయం. అప్పుడు ఒకవేళ కాబట్టి అమెరికా చట్ట ప్రకారంగా శిక్ష పడింది అనుకోండి, అప్పుడు భారత ప్రభుత్వం ఏమి మామూలు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోతే వాళ్ళు కనుక వాళ్ళ ప్రకారంగా శిక్షలు పడితే అప్పుడు మన ప్రభుత్వం, మన రాష్ట్రం, మన దేశమే అబాస్ పాలైపోతుంది. ఖచ్చితంగా అబాస్ కాదని మోడీ వెంటనే రాజీనామా చేసి పక్క వెళ్ళిపోవాలా. నేను అసమర్థుడిని, అదానికి వ్యతిరేకంగా ఉండలేను, అదానితో నా బంధం తీయని బంధం, విడదాని బంధం అనుకుంటే హీ షుడ్ రిజైన్. ఈ దేశ ప్రధానికి ఉండే అర్హత లేదు అతనికి. అమెరికాలో అదానికి శిక్ష పడిన మరుక్షణం డిమాండ్ కాదండి. మీకు సిగ్గుగా అనిపించలేదా ఒక పౌరుడిగా? చెప్పండి. నాకు సిగ్గుగా ఉంది చాలా అసలు అమెరికా ప్రపంచవ్యాప్తంగా కాదు సార్, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కంపెనీలు బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నాయి. ఎవరైతే డీల్ చేస్తున్నారో ఎత్తుకున్నాయి, ఉలిక్కి పడ్డారు. అన్ని దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. ఏంటి మనం అని చెప్పేసి. అట్లాంటిది అమెరికాలో మన దేశ ప్రధానికి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యాపారవేత్తకి శిక్ష పడితే మన ప్రధాని గమ్మున ఉన్నాడు అనుకోండి, అది దేనికి సంకేతం? అందుకే అంటుంది అప్పుడు మన దేశం అబాస్ పాలైపోతుందని. అంతే కదండి. అందుకని మనం దాచిపెట్టలేం కదా, మనం కప్పిపెట్టలేం కదండి. నిజాలు దాగవు కదా. నిజాలు కప్పిపెట్టవలసిన అసలు అవసరం ఏంటి సార్ అసలు అట్లాగా? అంతే కదండి. ఇది వాళ్ళు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వాళ్ళు రాష్ట్ర ప్రజలకి కాపలాదారులు మాత్రమే. ప్రజలకి ప్రయోజనాలు కల్పించడం ఎవరైనా అధికారం వచ్చింది అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడానికి, దోచుకోవడానికి, దోచుకునే వాళ్ళని అండగా ఉండటానికి కాదు. రైట్ సార్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు బాజీ గారు ఏదైతే ఒక నిమిషం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇది చాలా పెద్ద ఆరోపణ, ఏది ఈ సెకీకి సంబంధించిన వ్యవహారంలో. మరి తాజాగా ఎప్పుడు చూసినా కానీ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, దీనిపైన ఎందుకని స్పందించలేదంటారు? వాళ్ళు ఎప్పుడు ఆరోపణలు చేస్తారు, వాళ్ళు చెప్పే నిజాలు కాదని మాకు తేలిపోయింది కదా. అవును, ఆ విషయం ప్రజలకు చెప్పాలి కదా మీరు, అది ఆరోపణని. మేము చెప్పాల్సిన పని లేదు, ప్రజలకు కూడా తెలుస్తుంది, ప్రజలకు కూడా తేలిపోయింది. ఈ 6 నెలల కాలంలో ఆమె కలిసి కాదంబరి కేసు ఏమైంది, ఆరోపణ తేలిపోయింది. బోట్ల కేసు ఏమైంది, తేలిపోయింది. పెద్దిరెడ్డి గారి ఫైల్ కేసు ఏమైంది, తేలిపోయింది. చివరికి ఆయన తిరిగి కేసు వేసాడు. ఇక్కడ 33,000 మహిళల కేసు ఏమైంది, ఆమె సుగాలి ప్రీతి కేసు ఏమైంది, అట్లనే శ్వేతపత్రాల విషయం ఏమైంది, 14 లక్షల అప్పు విషయం ఏమైంది, సూపర్ 6 విషయం ఏమైంది, వీటన్నిటిని మహిళల మీద పెట్టాలి. మహిళలు మానభంగాలు జరిగి హత్యలు చేసుకుంటుంటే ఆత్మహత్యలు చేసుకొని హత్యలు జరుగుతూ ఉంటుంటే వాటి గురించి ఏం చర్యలు తీసుకున్నారు? ఈ ప్రభుత్వం పరిపాలించలేక అబద్ధాలు ఆడుతుంది, ఆరోపణలు చేస్తుంది, నిజాలు మాట్లాడట్లేదు. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు కాబట్టి ఆ అబద్ధాలన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి కాబట్టి ప్రజలు వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, శుద్ధ అబద్ధాలు ఆడుతున్నారు. వాటి గురించి వాళ్ళేదో ఇంటికి ఒక గడికి పూటకి ఊరికి వాడకి అబద్ధాలు ఆడుతూ ఉంటే వాటన్నిటికీ మేమెందుకు వివరణ ఇవ్వాలి? మా పని మేము చేస్తాం. మాకు ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తున్నాయని మాకు నమ్మకం ఉంది. జమిలీ ఎన్నికల్లో మాకు అధికారం రాబోతుంది. అధికారం వచ్చిన వెంటనే ఈ అబద్ధాలు ఆడే వాళ్ళ మీద, ఈ అవినీతి చేసిన వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మేము అన్నమాట మీద నిలబడే గుణం మాది. ఖచ్చితంగా మేము మేనిఫెస్టో అమలు చేసిన గుణం మాది. ఏదైతే చెప్తామో అది చేస్తామన్న నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద లేదు. ఎందుకు లేదంటానంటే నేను ఒక విషయం చెబుతాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తున్నారు. అదానీ గారి మీద పెద్ద ఎత్తున అమెరికాలో అదానీ గారి మీద కేసు పెడితే అదానీ గారిని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తున్నారు. కనీసం టీడీపీ ఎంపీలు కానీ, జనసేన ఎంపీలు కానీ, రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు కానీ కనీసం ఎంక్వైరీ చేయమని పార్లమెంట్ లో ఇంతవరకు నోరెత్తినయా? కనీసం పార్లమెంట్ లో ఎంక్వైరీ వేయాల్సిందే అని చెప్పేసి జనసేన ఎంపీలు కానీ, టీడీపీ ఎంపీలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు కానీ కనీసం ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేసినయా? డిమాండ్ ఎందుకు చేయలేదు? మీ ఎంపీలు చేయమనండి.
ఇప్పుడు ఒకవేళ నిజంగా ఎంక్వైరీ చేశారనుకోండి, మీరు స్వచ్ఛలని తేలిపోతుంది కదా. ఏంటండి? ఒకవేళ వాళ్ళు అడగట్లేదు సార్, మీ ఎంపీలు ఉన్నారు కదా, ఆ ఎంపీలని కూడా డిమాండ్ చేయమనండి. అప్పుడు నిజంగా ఎంక్వైరీ జరిగింది అనుకోండి, అవి ఆరోపణలు అబద్ధాలు అని చెప్పేసి మీరు నిరూపించుకున్నట్టు ఉంటుంది, ప్రజల్లో మీకు ఇంకా క్రెడిబిలిటీ పెరుగుద్ది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, మేము ఊరికే గడిగడికి అబద్ధాలు ఆడి బురద చల్లేస్తాం, మీరు కడుక్కోండి. అంతేగాని మేము రాష్ట్ర ప్రజలు ప్రాణాలు పోతున్నా పట్టించుకోము, హత్యలు జరుగుతున్నా పట్టించుకోము, హామీలు అమలు జరగకపోయినా పట్టించుకోము, ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల మాన ప్రాణాలు పోతున్నా మేము పట్టించుకోము, దాడులు జరుగుతున్నా పట్టించుకోము. కానీ మేము మాత్రం గత ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ మీద బకెట్లు బురద చల్లుతాము, మీరు కడుక్కోండి. నేను చెప్పేవన్నీ అబద్ధాలు చెప్తుంటాము, మీరు నిరూపించుకోండి. ఏదైతే మాట్లాడతారో, ఎవరైతే మాట్లాడతారో దాన్ని నిరూపించాల్సిన బాధ్యత ఆ మాట్లాడిన వాళ్ళ మీద ఉంటది. ఆరోపణ చేసిన వాళ్ళ మీద అది ఆరోపణ కాదు, నిజమని నిరూపించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటది. లేదా ఇప్పుడు ఈ 1750 కోట్ల రూపాయలు టీడీపీ వాళ్ళు రైజ్ చేసింది కాదు కదా. ఏమండి? ఈ 1750 కోట్ల రూపాయలు టీడీపీ వాళ్ళు చెప్పింది కాదుగా. 1750 కోట్ల రూపాయల విషయము అదానీ మీద, అమెరికాలో అదానీ మీద కేసు బుక్ అయింది. అవును, అదానీ మీద కేసు బుక్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. వీళ్ళు చేయట్లేదు. అక్కడ వాళ్ళు పెట్టిన సమన్లలో ఏపీకి సంబంధించిన హయ్యర్ అఫీషియల్ అని చెప్పేసి ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, సార్ హయ్యర్ అఫీషియల్ ఎవరు తేల్చకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారు? అక్కడ అంటే అమెరికా ఎలా చెప్తుందంటే, అమెరికా దృష్టిలో బ్యూరోక్రసీని కాదు అనేది వాళ్ళు, ఆ స్టేట్ని ఎవరు రూల్ చేస్తే వాళ్ళనే హయ్యర్ అఫీషియల్గా అంటారు. అంటే వాళ్ళు ఏమన్నారు అనేది కూడా దానికి పర్యాయ పదాలు, అర్థాలు మీరు తీసుకొని మీకు అనుకూలంగా మాట్లాడుకొని ఈ ఇష్యూని అంతా పక్కదారి పట్టిస్తారా? మేము క్లియర్ గా చెప్తున్నాం, క్లియర్ కట్ గా అమెరికాలో అదానీ మీద కేసు బుక్ అయింది. అదానీని మీరు ఎందుకు వదిలేస్తున్నారు? మీ ఆరోపణలు నిజమైతే మీరు పూర్తిగా సంపూర్ణ ఈ వ్యవహారం మీద ఎవరు దోషులున్నా, ఎవరి అవినీతికి పాల్పడినా మీరు ఎంక్వైరీ కమిషన్ వేయమని ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ఏంటి మీ పాత్ర ఇందులో? మీ పాత్ర ఏంటి? అధికారంలో ఉండి పని చేయాల్సింది పక్కన పెట్టి, పరిపాలన పక్కన పెట్టి, లాండ్ ఆర్డర్ను పక్కన పెట్టి, అస్తవ్యస్తమైన ఈ వ్యవస్థల్ని పెంచి పోషిస్తూ మీరు అబద్ధాలతో పేకమేడలు కట్టి, ఆరోపణలతో పేకమేడలు కట్టి పని చేయకుండా ఉంటున్నారు. ఇది ఘోర తప్పిదము. ఇప్పుడు అబద్ధాలు లక్షల కోట్లు దాటిని. కూటమి ప్రభుత్వం ఆడిన అబద్ధాలు కేవలం అబద్ధాలే లక్షల కోట్లు దాటిని. 1 కాదు 2 కాదు, లక్షల కోట్ల అబద్ధాలు ఆడారు. ఈ అబద్ధాలతో పేగమెడ కట్టి, అబద్ధాలతో చేసి ఎవరిని నాశనం చేద్దామని మీరు. టీడీపీ వాళ్ళంటే అబద్ధాలు చెప్పారనుకుందాం. ఇందా లక్ష్మణ్ గారు అన్నారు, గుర్తుందా మీకు? హైదరాబాద్లోనే ఒక ఆఫీస్ పెట్టేసి బీరువాల్లో కట్టలు పెట్టారు, ఓ చిన్న రిసిప్ట్ రాసిస్తే చాలు, ఆ రిసిప్ట్ అది వాట్సాప్లో పంపిస్తే దాన్ని బట్టి 10 కోట్లు అయితే 10 కోట్లు, 100 కోట్లు అయితే 100 కోట్లు తెచ్చుకోవటం అని చెప్పేసి, దానికి ఏం చెప్తారు? మీరు కంటెంట్ ఆయన చెప్పింది ఏంది? ఇలా జరిగింది, నేను నిరూపిస్తాను, చర్యలు తీసుకోమన్నాడు. మీరు చర్యలు తీసుకోవడం మానేసి ఆయన చెప్పిన దాన్ని ఏదైతే మెయిన్ అది జరిగితే ఆటోమేటిక్ చర్యలు ఉంటాయి కదా, దాన్ని మర్చిపోయి ఏదైతే జరిగిందంటేనే చర్యలు ఉంటాయి, జరగలేదంటే చర్యలు ఉండవు కదా. ఏమండి ఉంటాయి. 14లో రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి అదిగో ప్రపంచ రాజధాని కడుతున్నాం, ఒలింపిక్స్ తెస్తున్నాం, కుప్పంలో ఎయిర్పోర్ట్ కడుతున్నాం, కార్గోలో కూరగాయలు తరలిస్తాము, బుల్లెట్ ట్రైన్ తెస్తాము. అబ్బా ఎన్ని చెప్పారో, ఉంటాయి అని బొచ్చడు చెప్పారు. ఏది చివరికి రైతులకి ఇంతవరకు ప్లాట్లు ఇవ్వాల, వాళ్ళకి సరిగ్గా కౌలు ఇవ్వాల. వాళ్ళకి ఇంటికో భూములు త్యాగం చేశారని చెప్పిన వాళ్ళకి ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, ఆ ఉద్యోగం ఇవ్వాల. ఈయనంట ప్రపంచ చెప్పడానికి ఏమందండి? లొట్టి పెట్టిలోళ్ళు కనుక మాకు చెప్తారు చూడండి,
కథలు 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 చెప్తున్నారు. ఈ కథలు విని 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 రాష్ట్ర ప్రజలు అలిసిపోయి ఉన్నారు. రైట్. రఫీ గారు, ఎందుకు సార్ ఈ కథలు చెప్పి 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 విసుగు చెందిస్తున్నారంట ప్రజల్ని? మీరేమో చర్యలు ఏం తీసుకోవట్లేదంట. ఇప్పుడు అదే లక్ష్మణ్ గారు చెప్పిన దాన్ని అడిగితేనే ఆయన ఏమంటున్నారు, చర్యలు తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు మీ మీద, అంత నమ్మకం వాళ్ళకి, మీరు ఎట్లా తీసుకోరని. లక్ష్మణ్ గారు అదే అంటున్నారు. కాదు, అందులో నిజం లేదని. అదే సార్, నిజం ఉంటేనే కదా తీసుకునేది. మరి అదే కదా, నీ తీసుకోవట్లేదంటే వాళ్ళు చెప్తున్న అబద్ధాలనే కదా. అదే తేల్చాలి కదా వాళ్ళు, ఎంక్వైరీ చేసి. చెప్పండి రవి గారు. అదే ఎంక్వైరీలు వేయాలి కదా. అదే అదే రవి గారు, ఎంక్వైరీలు వేయాలి కదా. ఇప్పుడు రవి గారు చెప్తున్నారు, ఏనండి వేస్తారేమో. చెప్పండి సార్. దీపం ఆరిపోయే ముందు బాగా వెలుగుద్దండి. పోయిన ఎన్నికల్లో కూడా బాగా వెలిగింది, ఆ తర్వాత ఆరిపోయింది. ఇప్పుడు కూడా రంకు నేర్చినమ్మ బొంకు నేర్పదా అని ఒక పాత సామెత ఉంది. ఎవరైతే చేశారో వాళ్ళే మాట్లాడతారు. 1-2 రోజులు, లేకపోతే ఒక వారం, 10 రోజులు జమీన్ ఎన్నికలు వస్తాయంటే వీళ్ళు గెలుస్తారంట. మొన్న 2 శాసన మండలి ఎన్నికలకే చేయలేక పారిపోయారు. ఏది ఇక మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన వాళ్ళు వీళ్ళు జమీన్ ఎన్నికల్లో గెలుస్తారంట. సరే, అది ప్రజలు డిసైడ్ చేస్తారులే సార్. ఎవరికి వాళ్ళు ధీమతోనే కదా పోటీ చేసేది. మరి శాసన మండలి ఎందుకు అభ్యర్థులను ప్రకటించి పారిపోయారు? ఎందుకు బొత్స విషయంలో మీరు వెనకపోయారు? అధికారంలో ఉండి బొత్స విషయంలో మీరు ఎందుకు వెనకపోయారు చెప్పండి. వెంకటేశ్వర గారు, ప్లీజ్ మీరు ఆయన ఇంటరప్ట్ చేయకండి. మధ్యలో మాట్లాడితే ఏకవచనంతో సంబోధిస్తా. రఫీ గారు, ఇప్పటివరకు హుందాగా కొనసాగింది డిబేట్, అట్లా కొనసాగించండి. బొత్స ఎన్నికల్లో అది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. అవును. ఇప్పుడు జరుగుతున్న శాసన మండలి ప్రజలు ఓటర్లు. ఇప్పటికే 3,10,000 మంది నమోదు చేసుకున్నారు కృష్ణా గుంటూరు జిల్లాలో, వెస్ట్ గోదావరి. అది ప్రజలతో డైరెక్ట్ ఎన్నికలు. కరెక్ట్. బొత్స ఎన్నికలు అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కదా, స్థానిక బలం లేదు కాబట్టి మేము పోటీ చేయాలి. ఎథికల్ గా కరెక్ట్ కాదని మీరు కాబట్టి మాట్లాడేదానికి అర్థం ఉండాలా, మాట్లాడేదానికి నీతి ఉండాలి. నీతి తప్పి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. కాబట్టి అమెరికాలో ఆదాని కేసు ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చెప్పినా అమెరికా చేస్తుంది. అమెరికా సంబంధం వచ్చినప్పుడు ఆదాని అమెరికా వెళ్ళవలసిందే. అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఆదాని ఎన్నిసార్లు కలిశాడో అమెరికా దగ్గర రికార్డు ఉంది. ఏ డేట్లో ఎన్ని గంటలు కలిశాడో, 1,700 కోట్లు ఎవరికి ఇచ్చాడో అమెరికా దగ్గర రికార్డు ఉంది. సాగర్ ఆదాని ఫోన్లో మొత్తం మాట్లాడింది రికార్డ్ తీశారు వాళ్ళు. ఏదో ఆదాన్ టీవీలో కూర్చొని లేదా ఇంకో టీవీలో కూర్చొని అరిస్తే సరిపోదు, అక్కడ చెరిపేస్తే చెరగని నిజాలయ్యి. ఆదాని వెళ్ళినప్పుడు ఈయన కూడా వెళ్తాడు. వెయిట్ అండ్ సీ. మేమేమి చర్యలు తీసుకోవటం వెనకట్లా, ప్రతి దాంట్లో ఆధారాలు సేకరిస్తా ఉన్నాం. ఇటు వెళ్తే అమెరికా లాంటి ఎఫ్బిఐలు కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిఐడి కానీ ఇక్కడ ఉండేటువంటి ఏసీపీ కానీ, ఈ నత్తనడక నడిచేటువంటి పోలీస్ శాఖలు. ఆ జత్వాని కేసు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జత్వాని కేసులో అడ్డంగా దొరికిపోయి 5 ఆఫీసర్లు సస్పెండ్ అయి ఉన్నారు. మీకు అర్థమైందా? నేను సుప్రీంకోర్టులో విజయపాల్ వెళ్ళాడు సుప్రీంకోర్టుకి, కొట్టేశారు కదా. ఇప్పుడు ఎత్తుకొస్తారు ఆయన్ని, వెయిట్ చేయాలా? మేము అర్ధరాత్రి అచ్చెన్నాయుడిని ఎత్తుకొచ్చినట్టు, కొల్లు రవీంద్ర ఎత్తుకొచ్చినట్టు, దేవినేని ఉమాన్ ఎత్తుకొచ్చినట్టు, అశోక్ బాబుని ఎత్తుకొచ్చినట్టు, లేకపోతే అయ్యన పాత్రుడు రఘురామరాజుని తీసుకొచ్చి కొట్టినట్టు, ఇవన్నీ మేము అలాగ చట్ట విరుద్ధంగా మేము చేయలా. మేము పద్ధతి ప్రకారం వెళ్తున్నాం. ఆలస్యం అవుద్ది. మామూలు ఎత్తుకురావాలంటే ఎత్తుకురావచ్చు, పెద్ద విషయం కాదు. వాళ్ళలాగా చట్ట విరుద్ధంగా జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఎవరు మీటింగ్లు పెట్టకూడదు, ఎవరు మాట్లాడకూడదు అని చెప్తే హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత
జాతీయ రహదారులు పగలగొట్టి మీటింగ్లు చెప్పుకున్నాడు అతను. ఎవరు? మాకు నీతులు చెప్పినట్టు అతను నేషనల్ హైవేలు పగలగొట్టి సిద్ధం సభలు పెట్టుకున్నాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇవాళ మన భారతదేశంలో ఉండేటువంటి నిఘా వ్యవస్థలు కానీ దర్యాప్తు సంస్థలు కానీ అమెరికా అంత వేగంగా ఉండవు. నేనే ఒప్పుకుంటున్నా. ఇప్పుడు 12 సంవత్సరాలు పట్టింది కదా సిబిఐ, ఇంతవరకు అది ఛార్జ్ షీట్ మీద కోర్టులో జరగలేదు. మరి భారతదేశం ఇది, ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళే కదా ఉంటారు. కాబట్టి జరుగుద్ది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా ఉన్నారు. ఇట్ విల్ టేక్ టైం, కొంత టైం అయితే తీసుకుంటుంది. మా దగ్గర ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు అలాంటి, మన ఆంధ్రప్రదేశ్ దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ కాదు. కాబట్టి ఆదాని మీద మోడీ గారు చర్య తీసుకోకపోయినా అమెరికా చర్య తీసుకుంటుంది. అక్కడ కేసులు బుక్ అయింది. అమెరికా చర్య తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఎత్తుకెళ్తారు. అది ఈయనేం తప్పించుకున్నాడని చెప్పి అనుకోవాల్సిన పని లేదు. రోజుకో కుంభకోణం వస్తున్న మాట. ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది, ఇక్కడ ఉండేటువంటి ఆఫీసుల కొరత అయితే విపరీతంగా ఉంది. 1 by 1 చేస్తున్నారు. ఏదో తప్పించుకున్నామని కళ్ళబడి వాళ్ళు ఏదో ఆశపడుతున్నారు. తప్పించుకోలేరు. కట్టాలు లెక్క పెట్టవలసిందే. రికవరీ కూడా చేస్తాం. ఆ చట్టం కూడా తేపోతున్నాం. ప్రభుత్వ సొమ్ముని కాజేసిన డబ్బుని రికవరీ యాక్ట్ అయిపోయిన తర్వాత రఫీ గారు అయిపోయిన తర్వాత ఒక అవకాశం ఏంటి నాకు? చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు, చెప్పండి సార్. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కార్యకర్తల్ని, ఆ ఆడపిల్లల్ని, ఏదో ప్రశ్నించే వాళ్ళని, ఏది రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే వాళ్ళని, సామాన్యుల్ని అరెస్ట్ చేసి భయపడి వాళ్ళకి చెప్పుకోండి ఆ మాటలు. మీరు ఎవరిని భయపెడదామని మీ అబద్ధాలతోటి ఎవరిని బెదిరిద్దామని మీరు బెదిరించి సమస్యల్ని పక్కదారి పట్టిస్తారా? ఎవరిని గొంతెత్తి ప్రశ్నించే వాళ్ళని మీరు అబద్ధాలు మాట్లాడి భయపెట్టి మేము కేసులు పెడతాం, మేము అనగదొక్కుతాం చెప్పేసి ఎవరిని భయపెడుతున్నారు మీరు? ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఎవరిని గొంతెత్తి ప్రశ్నించింది ఎవరు చెప్పండి? ఒక నిమిషం రఫీ గారు, నేను అడుగుతున్నానండి. ఎవరండి గొంతెత్తి ప్రశ్నించింది ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళలో? ఒక నిమిషం రఫీ గారు, గొంతెత్తి ప్రశ్నించిన వాళ్ళు ఎవరో ఒక పేరు చెప్పండి నాకు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళలో. అసలు నీకు కల్లం హరికృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు అతను చేసింది ఏంటండి? అదే నీకు చేసింది ఏంటనేది ఇక్కడ పక్కదా అధికారంలో ఉండంగా నడి రోడ్డు మీదకి వెళ్ళి పరిటాలు వెళ్ళి అక్కడ అరుపులు కేకలేసి సవాళ్ళు చేస్తాడా? అప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారండి? నడి రోడ్డు మీద సవాళ్ళు చేశాడు. దాని పదాలు కూడా చెప్పండి. వీడియో ప్లే చేయకపోతే అతనే చెప్పాడు కదా సార్. ఇదే కళ్ళం హరినాథ్ రెడ్డి ఒక వీడియో చేసి చూపించాడు కదా, బాబు దయచేసి ఎవరు ఇట్లా చేయమాకండి మీ జీవితాలు పాడైపోతాయి అని కళ్ళం హరినాథ్ రెడ్డి అన్నాడు. ఏమండి, కల్లం హరికృష్ణారెడ్డి వీడియో, పట్టాభి వీడియో, కల్లం హరికృష్ణారెడ్డి వీడియో, చంద్రబాబు నాయుడు వీడియో, కల్లం హరికృష్ణారెడ్డి వీడియో, పట్టాభి ఒక అధికారిక పదవిలో ఉన్నాడు. పట్టాభి, మీరు పట్టాభిని కల్లం హరికృష్ణారెడ్డిని ఎలా కంపేర్ చేస్తారు? మీరు వీళ్ళందరినీ పట్టాభి కల్లం హరికృష్ణారెడ్డి కంటే గొప్పడని నేను అనట్లేదు సార్. అధికారిక పదవి మీ పార్టీలో ఏ పదవి ఉంది అతనికి? హరికృష్ణారెడ్డికి ఒక డైరెక్టర్. అప్పుడు ఆ తర్వాత డైరెక్టర్ అయింది. అది అనేది అప్పుడు కాదు, అది అయిన తర్వాత డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు అంత ముందు పార్టీ పోస్ట్ ఉంది. కార్యకర్త కదా సార్, పార్టీ పోస్ట్ అంటే కార్యకర్త కదా. మరి పట్టాభి కూడా కార్యకర్త కదా. పట్టాభి కార్యకర్త కాదు, అధికార ప్రతినిధి కదా. అధికార ప్రతినిధి అంటే పార్టీలు అప్పుడు పార్టీ అధికార ప్రతినిధి అంటే కార్యకర్త, లేకపోతే డానా? అధికార ప్రతినిధి అంటే వాయిస్ వినిపించేవాడు అధికార ప్రతినిధి. ప్రతి పార్టీ ఉంటారు, ప్రతి కార్యకర్త అధికార ప్రతినిధి చేయలేడు. బూతులు కాదు సార్, దాన్ని నేను సమర్థించను. నేను అనేది దాన్ని అనట్లా. మీరు ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వాళ్ళలో నేను క్లియర్ గా ఒకటి చెప్తున్నాను. కల్లం హరికృష్ణారెడ్డి వీడియో, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన వీడియో,
ఆ లోకేష్ బాబు గారు మాట్లాడిన వీడియో, అట్లానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో, పట్టాభి మాట్లాడిన వీడియో మొత్తం ఒకసారి వరుసగా పెట్టండి. ప్రజలు ఎవరిని చీకొడతారో చూద్దాం. ఒక రోజు అలాగే పెట్టండి, కొడాలి నాని అదే పెట్టింది, ద్వారంపూడి చంద్రశేఖర్ మాట్లాడింది, అంబటి రాంబాబు మాట్లాడింది, గోరంట్ల మాధవ్ చేసింది, అన్ని కూడా పెడితే అప్పుడు ఎవరిని చీకొడతారో అందరూ ప్రజలు నిర్ణయించుకుంటారు. మీరు మీకు కావాల్సిన వరకే చెప్పేసి మిగిలిన వాళ్ళే వీళ్ళ పెట్టండి అని చెప్పేసి అంటే ఎలా సార్ అది? అలా కాదు. అది రాజకీయాల్లో ఎవరైనా సరే ప్రజలకు దూరంగా ప్రజలు అసహించుకునేలాగా మాట్లాడినా వీడియో పోస్టులు పెట్టినా ఏ పార్టీనైనా సరే ఒకేలాగా చూస్తారు. అంతేగాని ఆ పార్టీ ఈ పార్టీ అని ఎవరు చూడరు సార్. కదా ఇప్పుడు ఇప్పటి ప్రభుత్వం వాళ్ళలో చూసి తరించిపోయారు వీళ్ళందరూ. గోరంట్ల అదే సార్, మాధవ్ నేను అదే ఏమండి మీరు మధ్యలో మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ మధ్యలో కాదు సార్, చెప్పారు, నేను ఆగాను. సబ్మిషన్ చేసుకుంటాను. చెప్పండి, కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి సార్, సమయం అయిపోయింది. నేను క్లియర్ గా ఒకటే చెప్తున్నానండి, ఈ కూటమి ప్రభుత్వం అబద్ధాలాడి పరిపాలన పక్కదారి పట్టించింది, లా అండ్ ఆర్డర్ పక్కదారి పట్టింది, ప్రజల మాన ప్రాణాలను కాపాడలేకపోతుంది, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసింది, అవినీతి కొమ్ము కాస్తుంది. వీటన్నిటిని పక్కదారి పట్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి అదే సోది డైవర్సిటీ పాలిటిక్స్ చేస్తున్నారు అంటారు, అంతేనా? ఆయన ఎందుకో ఇంటరప్ట్ అవుతున్నాడు. అదే సోళ్ళు కదా. ఎదుటోళ్ళకి చెబుతానికి నీతులు ఉంటాయా? ఇప్పుడు ఎదుటోళ్ళకి చెప్పడానికి నీతులు ఉంటాయా? సార్ వెంకటేశ్వర రెడ్డి గారు, చెప్పాడు అదే సోళ్ళు. రఫీ గారు ఒక్క నిమిషం సార్, రఫీ గారు ప్లీజ్ 1 minute. వెంకటేశ్వర రెడ్డి గారు, సో ఇప్పుడు ఓవరాల్ వీళ్ళు డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటారు, అంతేనా? ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ప్రశ్నించిన ప్రజల్ని హింసిస్తున్నారు. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, సయ్యద్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే షేక్ బాజీ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఉప్పల్ లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.